మా పరిస్థితికి మాధురికి స్టోరీకి లింక్ ఉంది సార్. అదేంటంటే ఎన్నికలకి ఒక 2 సంవత్సరాల ముందు మాధురిని ఒక రోజు పిలిపించి, వాళ్ళ పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు, మాధురి భరతనాట్యంలో ప్రొఫెషనల్, చాలా మంది విమెన్ తో ఆమెకు రిలేషన్ ఉంది, ఒక 2-3 వేల ఓట్లు టెక్కల్ టౌన్ లో డీల్ చేయగలదు, ఆ అమ్మాయిని పార్టీలోకి తీసుకోవాలి, నేను పిలుస్తున్నానని నాకు చెప్పింది సార్ దువ్వాడవాడిని. వాళ్ళు పెద్ద కుటుంబం కదా, వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చి రాజకీయాలు ఇవన్నీ చేస్తారా అని నేను అన్నాను. లేదు చేస్తారు, వాళ్ళు వస్తారు అని చెప్పి నువ్వు అంది వెంటనే మహిళా కన్వీనర్ గా ఆమెకి రెడీ చేయాలంటే నేను అధిష్టానంతో మాట్లాడి చేశాం సార్. చేసిన తర్వాత ఆమె యాక్టివ్ గా తిరుగుతూ పనిచేస్తూ పార్టీ పని చేసుకుంటుంది. అసలు దువ్వల మాధురిని ఎందుకు దువ్వాడవాణి తీసుకొచ్చింది అనేది ఇప్పుడు నాకు అర్థమైంది ఆ తర్వాత. ఎందుకంటే మాధురికి నాకు రిలేషన్ ఉందని, మాకేదో సంబంధాలు ఉన్నాయని క్రియేట్ చేసి తను టికెట్ పొందడానికి నన్ను ప్రజల్లో అవమానం చేసి పలచన చేయడానికి మాధురి అనే క్యారెక్టర్ ను వాడుకుంది దువ్వాడవాణి. కానీ ఈ వాడుకునే విధానంలో మాధురికి భర్త నుంచి, అత్తవారి నుంచి, కన్నవారి నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఆమెకి ఇంటి నుంచి పంపించేసినారు. ఆమెకు పసిపిల్లలు ముగ్గురు పసిపిల్లలతో ఆమెకు ఆస్తులు ఉన్నాయి. ఆస్తులకు డోకా లేదు, డబ్బుకి అవసరం లేదు, ఆమెకి అన్ని ఉన్నాయి, సమకూరినంత ఉంది. కానీ నడి రోడ్డు మీద పిల్లలతో ఒక రోజు నాకు ఈ విషయాన్ని చెబుతూ నన్ను కలిసి ఉరేసుకుంటానని చెప్పి ఉరేసుకునే ప్రయత్నంలో నేనే వెళ్ళి ఆపాను సార్. ఆ ఉరేసుకునే ప్రమాదం నువ్వు చాపి, నువ్వు పిల్లల కోసం ఉండాలి, ఉరేసుకుంటే అవదు, మా కుటుంబం వల్ల దువ్వాడవాణి స్వార్థం కోసం నా మీద పగతో దువ్వాడవాణి చేసినటువంటి ఈ ప్రయత్నంలో నీ మీద నిన్ను అబాస్పాలు చేయడంలో, నిన్ను నీ కుటుంబం దూరం పెట్టడంలో ప్రధాన పాత్ర దువ్వాడవాణిది. దువ్వాడవాణి బానే ఉంది, దువ్వాడ శ్రీనివాస్ కూడా బాగుంటాడు, వీళ్ళ కుటుంబం ఏమో నీ మీదకి దాడి చేసి నిన్ను నాశనం చేయటం వల్ల ఈ రోజు నువ్వు చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి, దయచేసి నువ్వు అలా ఆధారపడకు, నేనున్నాను, ధైర్యంగా ఉంటాను మాట ఇవ్వడం జరిగింది సార్. 2 ఏళ్లలో నేను తిన్నానా, ఉన్నానా, ఎక్కడున్నాను అని ఇంటికి తాళం వేసిన తర్వాత దువ్వాడవాణి ఒక్కసారి కూడా అడగలేదు. ఎప్పుడు నీ అంతు చూస్తాను, నీకు నాశనం చేస్తాను, నీకు పబ్లిక్ లో అడ్రస్ లేకుండా చేస్తాను, నీకు టికెట్ రాకుండా చేస్తాను, ఇదే తన మెసేజ్. ఇలాంటి పరిస్థితుల్లో మాధురి నాకు భోజనాలు గాని అన్ని ఏర్పాట్లు చేయటంలో ఆమె నాకు సహకరిస్తూ ఇంటికి వచ్చి వెళ్ళిపోవటం, మేము కూడా గుళ్ళు గోపురాలు తిరగటం ఇది జరిగింది సార్. ఇదేం అబద్ధం కాదు. ఇలా జరిగిన దానిలో పెళ్లి చేసుకున్నాం, మాకేదో లవ్ అఫైర్, ఇదంతా అబద్ధం సార్. పెళ్లిళ్ళు జరగలేదు, తనకి పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, పెళ్లి ఎలా చేసుకుంటాం సార్? కాకపోతే అమ్మాయి వెళ్ళి వస్తుంది, మాకు భోజనం, నాకు ఇంటికి సౌకర్యాలన్నీ కూడా చూసి పెడుతుంది, అంతవరకే సార్. ఇది జరిగినటువంటి స్టోరీ సార్. మొత్తానికి ఆమె టికెట్ కోసం, ఆమె స్వార్థం కోసం మాధురి అనే వ్యక్తిని దువ్వాడవాణి వాడుకొని సాటి మహిళకి ఎన్నికల ముందు పెద్ద కుటుంబం, చాలా ఓట్ బ్యాంక్ ఉంది, ఆమె మనకు అవసరం అని చెప్పి అదే మాధురికి ఆమె మీద వ్యక్తిత్వ హననం చేసే విధంగా దుర్భాషలాడుతూ సమాజంలో పరిచే విధంగా ఇప్పుడు దువ్వాడవాణి మాట్లాడుతుంది సార్. ఆ మాటకి ఈ మాటకి ఏంటి సార్ ఇది? అంటే సాటి మహిళని కూడా నువ్వు అవమానపరుస్తావా? సాటి మహిళ చనిపోవడానికి కారణం అవుతావా? నిజంగా ఆ రోజు మాధురి వేసుకున్న మాధురి చనిపోయి ఉంటే నువ్వు నేను జైలుకి వెళ్ళి ఉండేవాడిని, జీవితాలు నాశనం అయిపోయింది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీ పాప కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతున్నది 99 తో ఒకసారి విందాం. ఆవిడేమో వెంకటేశ్వర మీద ఆమె చెప్పండి మాధురి నేనేం మాట్లాడతానండి, వాళ్ళకంటూ ఒక సిగ్గు, ఒక పరువు అలాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు నోటికొచ్చిందంతా వాగేసి ప్రామిస్ లేపుకుంటారు. వాళ్ళు అలాగే, మేము అలా కాదు, మేము నిజాలు ఉంటే నిజాలే మాట్లాడతాం. ఎంతవరకు ఇక్కడ ఉంటారు? ఎంతవరకు ఇది మా ఇల్లు, లోపల లేరు కదా, బయట ఉన్నారు. వాళ్ళు ఎలా చేయట్లేదు మరి, మరేంటి ఏం చేయలేదు చూద్దాం. అది మా తాతల ఆస్తి కాదు, నేను పిల్లలకి ఇవ్వడానికి, అది నా స్వహస్తం, నేను ఏదైనా చేసుకుంటా అమ్ముకుంటా అంటాడు. ఈ ఇల్లు కోసం పిల్లలకి ఇస్తా, ఇప్పుడు కాదు. ఆయన ఏదైనా సరే మీ పెళ్లిళ్ళు గానీ లేకపోతే మీ విద్యాభ్యాసం గానీ అన్ని కూడా నేను చూసుకుంటా అంటున్నారు. ఈ ల్యాండ్ మా మమ్మీ పలాస ల్యాండ్ ని అమ్మి ఆ డబ్బులతో కొన్న ల్యాండ్ ఇది మా ల్యాండ్. ఆయన ఎలా అవుతుంది? ఆయన అదేంటది, దాన్ని ఏమన్నారు, స్వార్థం అంటున్నారు. ఎలాగవుతుంది స్వార్థితం? మా మమ్మీ డబ్బులతో కొన్నది. కానీ మీ మమ్మీ కేవలం ఆస్తుల కోసమే ఆరాటపడుతుందని చెప్తున్నారు. ఆయన ఆస్తుల కోసమే ఆరాటపడుతున్నారు తప్ప నేను కావాలని కాదు అంటున్నారు. అవును, ఇలాగా ఏంటది, అదేంటది, మమ్మల్ని కొట్టేసి మమ్మల్ని బయటకు తోసేసి
మా ఆస్తులు, మా మమ్మీ సంపాదించిన వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ఆస్తులు అని చెప్తుంటే ఎవరు ఊరుకుంటారు? మా ఆస్తులు కాబట్టి మేము మా ఆస్తులనే చెప్తాం, వాళ్ళ ఆస్తులు అని చెప్తాం. మొత్తం రూపాయి కూడా ఇందులో లేదు, అంతా ఆయన స్వాధీనమైన మమ్మీ పల్లెటలో ఉన్న ల్యాండ్ డబ్బులు అమ్మేసి దాంట్లో పన్నారు. అప్పుడు ఈ ల్యాండ్ ఆయన ఎలా అవుతది? ఆయన క్లియర్ గా చెప్తున్నారండి, అచ్చెన్నాయుడు మీకు దగ్గరుండి అన్ని చేయిస్తున్నారని చెప్పేసి తాజాగా మాట్లాడారు. రాజకీయంగా చేసే ఇది మేము కాదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూని కూడా రాజకీయంగా కలుపుతారు. అచ్చెన్నాయుడు హస్తం ఏమైనా ఉందంటారా? అచ్చెన్నాయుడు కష్టం ఎందుకు ఉంటదండి? ఓకే శ్రీనివాస్ గారు, సంబంధం ఏంటి? శ్రీనివాస్ గారు వింటున్నారా? సార్ వింటున్నాను, కానీ పాపతో డిబేట్ లో పాల్గొని మాట్లాడటం నాకు ఇష్టం లేదు సార్. చిన్నపిల్ల తనకేం తెలుస్తుంది? అవును అవును వాళ్ళు అలాగా ఓకేలేండి, ఆవిడ మామూలు మీడియా